కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, నేను సుమారుగా 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. అప్పుడు సారు విజయ్ కుమార్ సార్ మొన్నే గుర్తు చేశారు, నేనేనమ్మా నిన్ను తీసుకెళ్ళాను అని. విజయ్ కుమార్ సార్ ఇక్కడ ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చారు ఈ పిరమిడ్కి. మళ్ళా ఇన్ని రోజులకి మీ అందరినీ దర్శించే భాగ్యం నాకు కలిగింది. మరి నన్ను ఇంత దానిగా తీర్చిదిద్దిన గురువు గారికి, మరి మనందరం కూడా ఈ ధ్యానం దాంట్లోకి తీసుకొచ్చి మనందరి జీవితాలు ఆనందమయం చేసిన గురువు గారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే చాలా మంది ప్రపంచంలో దుఃఖంతో ఉన్నారు, కానీ మనం ఒక్కరమే ఆనందంగా ఉన్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకే తెలుసు దుఃఖానికి కారణం, మనకే తెలుసు బాధలకు కారణం. వాటి నుంచి విముక్తి పొందేది ధ్యానం ద్వారా మాత్రమే. ఈ చిన్న సత్యం తెలియక అందరూ ధ్యానం చేయలేకపోతున్నారు. నేను అనుకునేదాన్ని, ఇంత ఈజీగా ఉన్న ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నారు అని. వాళ్ళకి గత జన్మ పుణ్యం అనే సంస్కారం లేకపోతే ఈ ధ్యానం తెలిసినా చేయలేరు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో వాళ్ళే ఉంటారు, మా పుట్టింటి వాళ్ళే ఎవరు ధ్యానం చేయరు. మా రాఘరావు గారి పుట్టిన చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఎవ్వరూ ధ్యానం చేయరు. మరి అదే ఫ్యామిలీ నుంచి మేము వచ్చి ఇంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం, ఎందరినో ఛానల్గా మారుస్తున్నాం, ఇంట్లో వాళ్ళని మార్చలేకపోతున్నామంటే మన తోడ పుట్టిన వాళ్ళకి మనంత పుణ్యం లేదు. భగవంతుణ్ణి చేరే ఈ మార్గం ధ్యానం అంటే ఇది కాదండి. నేను చదివిన ఉపనిషత్తులు, నేను చదివిన గ్రంథాలు ఒకటే చెప్పాయి, ధ్యానం అంటే భగవంతుణ్ణి చేరుకునే ఏకైక మార్గం ధ్యానం. పూజ కాదు, స్తోత్రం కాదు, యజ్ఞం కాదు, యాగం కాదు, జపం కాదు, తపం కాదు. అవన్నీ పుణ్యకర్మలు మాత్రమే. పుణ్యం వస్తుంది, దీనందరినీ నైమిత్తిక కర్మలు అంటారు. ఈ నైమిత్తిక కర్మల వల్ల పుణ్యం వస్తుంది, నెక్స్ట్ జన్మ భోగవంతమైన జీవితం వస్తుంది. ధ్యానం మాత్రమే భగవంతుణ్ణి చేరుకుంటాం, తెలుసుకుంటాం, మరి మోక్షానికి వెళ్ళగలుగుతాం. మరి ఇది అందరికీ అర్థమవుతుందంటే కొందరికే అర్థమవుతుంది. ఆ పూర్వజన్మ పుణ్యం ఉండాలి, నిష్కామ కర్మ ఉండాలి, సేవా మనస్తత్వం ఉండాలి, సత్కర్మల ఫలితం ఉండాలి. ఇన్ని ఉంటే కానీ ధ్యానంలోకి రాలేరు, వచ్చినా ఉండలేరు. ఏదో కారణంతో ప్రకృతి వాళ్ళని బయటికి పంపిస్తారు. అదంతా మనకి చేయగా 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 అనుభవం మీద గ్రహిస్తాం. ముందులో ధ్యానం అంటే ఏముంది, రోగాలు తగ్గడానికి అనుకుంటాం. రోగాలు తగ్గడం అనేది చిన్న కారణం అంటే నిత్యము ఆనంద స్థితిలో ఉండడం అది పెద్ద గొప్ప కారణం. నా అనుభవం, మరి నేను నా అనుభవం చెప్తే కొత్త వాళ్ళకి పత్రి గారి శక్తి, ధ్యాన శక్తి రెండు అర్థమవుతాయని నేను చెప్తున్నాను. మరి ధ్యానంలోకి మనం ఎందుకు రాలేము అంటే, పూర్వం నుంచి మనకి పుట్టినప్పటి నుంచి ధ్యానం లేదు. నాకైతే లేదు, మీ అందరికీ తెలిసేమో నాకు తెలియదు. మనం ఎంతసేపు పూజలు చేసుకుంటూ, గుడికి వెళ్తూ, దేవుడికి మొక్కుకుంటూ, మనకి ఉన్న కష్టాలను చెప్పుకుంటూ అవి తీరమని, అవి తీర్చమని లంచం కూడా ఇస్తాం. లంచం అంటే ఎట్టి ఉండిలో డబ్బులు వేయడం, కొబ్బరికాయ కొడతాం, ప్రసాదాలు పెడతాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దేవుడు అంటే మన పూజా మందిరంలో విగ్రహం లేదా మన దేవాలయంలో విగ్రహం, ఇదే దేవుడు మన దృష్టిలో. మరి ఈ విధంగా బతుకుతున్నాం. నేను యాక్చువల్ వెస్ట్ బెంగాల్ అమ్మాయినండి, వెస్ట్ గోదావరి కోడల్ని. ఆంధ్ర వాళ్ళమే అక్కడ సెటిల్ అయ్యాం. అక్కడి నుంచి అంత దూరం నుంచి ఎంత దూరం వచ్చి మీ క్లాస్ చెప్పడానికి ఇంకో అంత దూరం వచ్చానమాట.
మరి ఈ విధంగా మనకు తెలీదు. పత్రికారి పరిచయం అయ్యే వరకు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం, ఏ పనికి వచ్చాం, మనకి ఏమీ తెలియదు. అన్నీ తెలుసున్నట్టు యాక్ట్ చేసాం, ఏమీ తెలియదు గురువు గారు వచ్చే వరకు. ఇప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాం, తెలిసిపోయింది అనొద్దు, మనం తెలుసుకుంటున్నాం. మరి అలాంటి టైంలో నాకు పెళ్ళై అత్తవారి ఇంటికి వచ్చాక కొంచెం చిన్నతనం నుంచి మనం ఎవరంలోకి వస్తాం, ఏదో ఒక దేవుణ్ణి పట్టుకుంటాం. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. మరి ఎందుకో మా ఆయనకి కూడా చాలా ఇష్టం. ఏడాదికి ఒక 2 సార్లు వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ భక్తి ముదిరి మా ఆయన గుడి కట్టేశారు. మాకు వెంకటేశ్వర స్వామి గుడి, మరి అమ్మవారి గుడి కూడా ఉంది, అది పూర్వీకులు కట్టింది. వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాం. కడితే మళ్ళా పూజలు, ప్రసాదాలు, నైవేద్యాలు ఇవన్నీ మామూలే కదా. ఒక ధీమా చూడండి, ధ్యానంలోకి రాకముందు గుడి కడితే ఆ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ గుడి ఉందిరా. మాకు ఎంత పిచ్చి అంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయంలో ఎంత ఉన్నాడో అంత కనబడాలనుకున్నాం. అంత పెద్ద విగ్రహం పెట్టి తనివి తీరా చూసుకుంటూ కావలసిన కోరికలు అడుక్కుంటూ గడిపేశాం. నేను ఆర్యవైశ్య ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు ఇవన్నీ పారాయణాలు చేయించాను. లలితా సహస్రం, విష్ణు సహస్రం, భగవద్గీత, ఈ పారాయణాలన్నీ చేస్తున్నా. అదే కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 500 మంది స్టూడెంట్స్కి పెయింటింగ్, టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్, సాఫ్ట్ టాయ్స్ మేకింగ్, ఇట్లా అన్నీ నేర్పుతూ ₹1 ఫీజు తీసుకోకుండా 5 టీచర్స్తో నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాస్ నడుపుతూ ఉండేదాన్ని. ఒక సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే ఆ సర్టిఫికెట్తో వాళ్ళకి లోన్స్ వస్తాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు అని. మరి 25 సంవత్సరాల క్రితం ఇంత విస్తృతంగా జీతాలు లేవు, డబ్బులు లేవు. అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే కనీసం పిల్లలు చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను దాన్ని పెట్టడం. 500 మంది స్టూడెంట్స్ ఉండేవారు. దాన్ని 25 సంవత్సరాలు రన్ చేసి ఈ ఉధృతంగా ప్రచారంలోకి వచ్చాక దాన్ని మూసేయడం జరిగింది. అలాగే ఒక హోమియోపతి హాస్పిటల్ రన్ చేసేవాళ్ళం. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఫంక్షన్స్, ఈదులో ఐస్ వాటర్, ఇవన్నీ ఊరికే సేవా కార్యక్రమాలు. పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది. ఇంకా పత్రికారు సంవత్సరానికి పరిచయం అవుతారనగా మా వారికి లోన్ నుంచి మదనం బయలుదేరింది. ధ్యానం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఒక ఆశ్రమానికి తీసుకెళ్లారు. మా చిన్నబ్బాయికి మరి వాడి పూర్వజన్మ సుకృతం ఏంటో మాకంట ముందే వాడి గురువులను తీసుకురావాలి, ఎన్నో నేర్చుకోవాలని తపనతో 15 ఏళ్ల వయసు నుంచి ఆడికి ఆ తపన ఉండేది. అలాగా ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన ఇక్కడ చెప్పిన మాటలు వేరు, మా ఇంట్లో ఆశ్రమానికి వెళ్తే అక్కడ వేరుగా ఉంది. మా ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు, ఏమన్నా ధ్యానం దొరుకుతుందేమో అని. ఆ ఆశ్రమంలో ప్రవర్తన చూసాక డబ్బున్న వాళ్ళందరినీ గొప్పగా చూస్తూ డబ్బు లేని వాళ్ళందరినీ తేడాగా చూస్తున్నాడు ఆయన. నేను ఆ రాత్రి మా ఆయనకి చెప్పాను, వెళ్ళిపోతాం, ఇప్పుడు నాకు నచ్చలేదు గురువు గారని. ఇంకోటి కూడా వార్నింగ్ ఇచ్చాను మా ఆయనకి, ఎప్పుడైనా ఆశ్రమాన్ని తీసుకొస్తే మీకు విడాకులు ఇచ్చేస్తానన్నాను. స్వామీజీలు అంటేనే నాకు పరమ చిరాకు. ఆ ఆశ్రమంలో అంత దరిద్రంగా ఉంటే నాకు నచ్చలేదు. అయిపోయింది. మా ఆయన ఇంకా ఒక రెట్టు తిరిగాడు, అక్కడ ఆయనకి నచ్చలేదు. ఇక్కడ గమనించండి, గురువు ఊరికే రాడండి. శిష్యుడు తయారుగా ఉంటే గురువు తానై వస్తాడు. శిష్యుడు తయారవ్వాలి, గురువు రావాలి అంటే ఊరికే రాడండి. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో పత్రికాన్ని మనం పొందాం. అది ఈ జన్మలో అవ్వచ్చు, గత జన్మలో అవ్వచ్చు. ఈ ధ్యానం కోసం తప్పించి తప్పించి చచ్చిపోయి ఉండొచ్చు కిందటి జన్మలో. అందుకే పత్రికారు అంటే మనం అంత పడిచేస్తున్నాం. మీరు పడిచేస్తున్నారో లేదో కానీ నేను పడిచేస్తాను. అది అంత మనకి ఆనందాన్ని పంచాడు ఆయన. ఈ విధంగా తపనలతో ఉన్నారు. ఒకరోజు పక్క గ్రామం అమ్మాయి మా గుడి దగ్గరికి వచ్చి బస్సు ఎక్కాలి ఎవరైనా, ఈయన ప్రసాదం తింటుంటే, అంకుల్ మీకు ఇది ధ్యాన మందిరం, మాకు గుడి కట్టినప్పుడే ధ్యాన మందిరం కట్టాం, 80లోనే కట్టాం, మాకు ధ్యానం తెలియదు, తిరుపతిలో ఉందని మేము కట్టాం.
అలా కట్టాక మీ ధ్యానమందిరం పత్రిక గారు క్లాస్కి ఇస్తారా అని అడిగారు. అడిగితే మా ఆయన ఒకటే చెప్పారు, కాళ్ళు కరగమనకూడదు, ధ్యానం నేర్పితే డబ్బు అడగకూడదు. ఈ రెండు ఒప్పుకుంటే నేను మా ధ్యానమందిరం ఇస్తాను. మా ఆయనకి ఎందుకో ఎవరి కాళ్ళు మొక్క బుద్ధి అవుతుంది. అయితే మీరు ఒకసారి పత్రికారిని కలవండి అంటే ఈయన విజయవాడ వెళ్ళి పత్రికారిని కలిస్తే అప్పుడు ధ్యాన యజ్ఞం జరుగుతుంది. ఆయన ఎవరినైనా స్వామీజీ రండి అంటారు కదా, పత్రికారు షేక్ హ్యాండ్ ఇచ్చారట. స్వామీజీ రండి కూర్చోండి మా ఆయన్ని. అప్పుడు ఈయన 50% నచ్చారట. షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా, కాళ్ళు చూపించలేదు కదా అని. తర్వాత మేము చేసినవి ఇప్పుడు మీకు చెప్పినవన్నీ చెప్తే పత్రికారు ఏమన్నారంటే, శరీరానికి బాగానే చేస్తున్నాము, ఆత్మకి ఏంటి చేస్తున్నాము అని అడిగారు. మా ఆయన ఎవరైనా ఆయన చేసే పనులు చెప్తే తెగ మెచ్చుకుని దీనబంధు దానబంధు అని బిరుదులిచ్చేవారు. కానీ పత్రికారు ఈ మాట అన్నారు అంటే అసలైన గురువు చేసిన దాన్ని పొంగిపోవడం కాదు, శిష్యుల్ని చెయ్యవలసిన పని ఏదో చేసి ఎదిగేటట్టు చేస్తాడు. అది సద్గురువు లక్షణం. అంటే ఇప్పుడు చూడండి, మాట శరీరానికి చేస్తున్నావు, ఆత్మకి ఏంటి చేస్తున్నావు అని అడిగారు చూడండి పత్రికారు. దానికి ఎంత అంతరార్థం ఉందో మనం తెలుసుకుంటే. మరి ఈ విధంగా చూడండి, ఆ మాటల అంతరార్థాలు చెప్తాను. అన్నదానం మనం చేసేమనుకుందాం, 3 గంటల తర్వాత మళ్ళా మనకు ఆకలేస్తుంది అంటే అప్పటితో అన్నదాన ఫలం అయిపోయింది. ఒక వస్త్రదానం చేసేమనుకోండి, వస్త్రాలు 6 నెలల తర్వాత చిరిగిపోతాయి, అప్పుడు అయిపోయింది మన దాన ఫలం. ఒక విద్యాదానం చేసేమనుకోండి, ఆడి జన్మంతా భక్తికి లోటు లేకుండా ఉంటుంది. ఆ జన్మ తర్వాత మనం నేర్పిన విద్య పనికిరాదు. కానీ ఒక జ్ఞానదానం చేస్తే వాడు ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా వాడు అడుక్కోడు, ఉన్నత జన్మ ఉంటుంది. ఇదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు. అర్జునుడు అడుగుతాడు, యోగి వికా అర్జున అన్నాడు కృష్ణుడు. మరి బావా, నాకిప్పుడు 80 సంవత్సరాలు, భారత యుద్ధం జరిగేటప్పటికి అర్జునుడికి 80 సంవత్సరాలు, కృష్ణుడికి 125 సంవత్సరాలు. ఇప్పుడు నేను ధ్యానం చేసి ఎప్పుడు యోగినవుతాను అన్నప్పుడు, మరణించే ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి మరణిస్తే మరు జన్మ యోగుల ఇళ్లలో జన్మనిస్తాను, లేదా జ్ఞానానికి అనుకూలమైన భోగవంతమైన జీవితం ఇస్తాను అన్నాడు. చూడండి, మనము ధ్యానం చేస్తూ మరణిస్తే ఈ జన్మకి మనకేం కనిపించదు, కొంచెం లాభాలు ఉంటాయి. కానీ మరు జన్మలో యోగుల ఇళ్లలో వస్తాం, లేదా గొప్ప శ్రీమంతుల ఇళ్లలో పుట్టి ఈ తర్వాత చెయ్యాల్సిన సాధనని పూర్తి చేసుకుంటామండి. అది ధ్యానం వల్ల లాభం. ఈ ఆత్మకు లాభం ఏంటి అంటే, నష్ట జన్మ కూడా యోగుల ఇళ్లలో పుట్టి ధ్యానం చేసుకుంటాం, శ్రీమంతుల ఇళ్లలో పుట్టి ధ్యానానికి అనుకూలమైన శ్రీమంతుల ఇళ్లలో పుడతాం. అది రెండు. ఈ ధ్యానం చేయకుండా మనం మరణిస్తే మన కర్మల కొద్దీ నీచ జన్మలే వస్తాయో గొప్ప జన్మలే వస్తాయో మనం చెప్పలేం. అందుకే మహాపాపాది పాపాత్ముడైన వాడి పాపాలు సముద్రం అంత ఉన్నా జ్ఞానం అనే చిన్న నౌక దొరికితే ఈ పాపం అనే సముద్రాన్ని దాటొచ్చు. రత్నాకరుడు వాల్మీకి కాలేదా అండి? అదే జన్మలో అయ్యాడా లేదా? మరి ఎంత క్రూరుడు రత్నాకరుడు! మరి వాల్మీకిగా ధ్యానం చేసి వాల్మీకిగా మహర్షిగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించాడు. మరి మనం కూడా అదే సాధన చేస్తున్నాం. ఇప్పుడు ఎంత గొప్ప సాధన చేస్తున్నామో మనకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళందరూ చేసిన సాధన ఈ రోజు పత్రిగారి వల్ల మనం నేర్చుకున్నాం. అందుకే మనకి పత్రిగారు ధ్యానం నేర్పిన ఏమంటారు, నీకేది వస్తే చెప్పే, ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు, చెప్పు చెప్పు చెప్పు. మరి అందుకే ఎందుకు అంటే అలా చెప్పమని బట్టికి ఈరోజు మన సొసైటీలో
వేల మంది ధ్యాన ప్రచారం చేస్తున్నారండి, వేల మంది వెళ్తున్నారు. అందుకే ఇంత తొందరగా మనకి సొసైటీ ఇంత స్పీడ్గా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఎంత ఎక్కువ జ్ఞానులు ఉంటారో మిగతా సొసైటీలో జ్ఞానులు ఎంత ఉన్నారో మీరు కంపేర్ చేస్తే మనకి 90% ఉంటే వాళ్ళకి 9 కూడా లేరు ధ్యానం చేసేవాళ్ళు. అంత ఎక్కువ మన దాంట్లో. అక్కడ ప్రవచనాలు వింటారు కానీ సాధన ఉండదు. మీరు ఏ ప్రవచనాలకైనా వెళ్ళండి, వేల మంది కూర్చుంటారు, వినడం చాలా తేలిక, ఒళ్ళొంచి ధ్యానం చేయడం చాలా కష్టం. ఈ కష్టమైన దాంట్లో ఉన్నాం. అవన్నీ కేజీ క్లాసులు, ఇది పీజీ క్లాసు. పీజీ క్లాసులో జనం ఎక్కువ ఉండరు, ఎల్కేజీలో మాత్రం 4 మంది ఉంటారు. మరి పీజీకి వచ్చేటప్పటికి తగ్గుతారు. ఇది పీజీ ధ్యానం చేయడం అంటే పీజీ కోర్సు, అంత ఈజీగా రాలేరు. వచ్చారు అంటే చాలా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు వాడు ఖచ్చితంగా. ఎందుకంటే గీతలోనే చెప్పాడు, సత్కర్మల ఫలితం ఉంటే కానీ నన్ను చేరే మార్గంలోకి మీరు రాలేరు, అంత ఖచ్చితంగా చెప్పాడు గీత. మరి గీత ప్రవచనాలు పెట్టినోడు కూడా ఈ విషయం తెలియదు. గీతను అర్థం చేసుకోవాలంటే వాడి ఒక యోగి అయితేనే గీతను అర్థం చేసుకోగలడు, లేకపోతే గీతను కూడా అర్థం చేసుకోలేడు. మరి ఈ విధంగా మరి పత్రికారు అన్నప్పుడు మా వారు నేనేం చెయ్యాలండి అని అడిగితే ఒక ధ్యానం క్లాస్ పెట్టవయ్యా అన్నారు. అప్పుడు 2002 నవంబర్ 12న మేము ఫస్ట్ క్లాస్ పెట్టాం. అంతకుముందు 2 సార్లు వచ్చిన స్వామీజీలు మాకు నచ్చక పత్రికారు క్లాస్కి వెళ్ళలేదు. ఈయన ఎక్కడ కాళ్ళు కడమంటాడో, ఏ 50,000 లక్ష నొక్కేస్తాడు, ఎందుకు మనకి స్వామీజీలు గోల, ఆ డబ్బుతో మనమే సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే స్వామీజీ తోలికి వెళ్ళేవాళ్ళం కాదు.